నిన్న సంచారాణి గారు ఉన్నారో లేరో లోకేష్ గారికి విన్నపం చేశాం. అంగన్వాడీ కేంద్రాలు మేము చాలా చోట్ల తనిఖీ చేస్తాం సార్. ఇక్కడున్న మన సహచర శాసనసభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసారి ఆకస్మిక తనిఖీలు చేయమని కోరుతా ఉన్నాం సార్. ఎందుకంటే అనేక లోపాలు బయటపడతా ఉన్నాయి. అక్కడ పిల్లలకు ఆహారం సరిగా సప్లై చేయని కొంతమంది హెల్పర్స్ కానీ టీచర్స్ కానీ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎంత సంఖ్య ఉంటుంది? మేము వెళ్ళిన చోట 4-5 కూడా పిల్లలు ఉండడం పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కాన్వెంట్లకు వెళ్తున్నారని చెబుతారు. మనం సరైన సదుపాయాలు కల్పించినప్పుడు ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు, ఎందుకు భారీగా ఖర్చు పెడుతున్నారని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైతే ప్రైవేటు భవనాల్లో ఉన్న చోట టాయిలెట్లు లేవు సార్, మంచినీరు లేవు సార్, చిన్న చిన్న కుక్కిన గదుల్లో పెడతా ఉన్నారు సార్. దానివల్ల పిల్లలు అక్కడ ఉండటంలా ప్రైవేట్కి పోయే పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి భారీ కార్యక్రమం ఇది. కొన్ని వేల మందికి ఉపాధి కూడా వచ్చింది, హెల్పర్స్గా టీచర్స్గా. వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా? మనం కూడా స్థానిక సంస్థల నిధులు అన్ని ప్రభుత్వం ఒకేసారి కట్టలేకపోవచ్చు, కానీ మన బాధ్యత కూడా ఇక్కడున్న నాయకులు అందరం ఉన్నాం కనుక మన నిధుల్లో కొంత కేటాయింపు చేసి టాయిలెట్లు కానీ మంచినీరు కానీ ఇవ్వాలి. మా దగ్గర కడియ మండలంలో మా ఎంపీపీ గారు ఏం చేశారంటే అప్పటికప్పుడు ఎన్నైతే అంగన్వాడీ కేంద్రాలు అన్నిటికీ మంచినీళ్ళు ఏర్పాటు చేయించగలిగారు స్థానిక సంస్థల నిధులతో. అలాగే మనం కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇది, ఎందుకంటే చాలా చోట్ల పిల్లల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది సార్. ఆ కేంద్రాల్లో మాసిపోయిన బట్టలతోటి అసలు సరైన స్నానం చేసి వస్తున్నారా లేదా, సరిగా ఉన్నారా లేదా చూడలేని పరిస్థితి కూడా చూస్తాను. దానికి తగిన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని మనవి చేస్తాను సార్. మనిషి గారు 2 ప్రశ్నలకు మీరు నజీర్ గారు 2 ప్రశ్నలు కంబైన్ చేశారు సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న అన్నింటికి సమాధానం చెప్తాను అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 55,746 అంగన్వాడీ సెంటర్స్లో మనకి ఈరోజు 21,756 సొంత భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే 10,556 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో, అంటే అద్దె లేకుండా మనం ప్రభుత్వ భవనాల్లో ఉంచుతున్నాం అధ్యక్ష. అలాగే 23,424 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. వాటినే ఇప్పుడు మనం కట్టడానికి రెడీ చేస్తున్నాం అధ్యక్ష. కొన్ని శాంక్షన్ చేయటం కానీ అవి మధ్యలో పనులు ఆగిపోవటం కానీ గౌరవ సభ్యులు అడిగినట్లుగా. అయితే ఇందులో అధ్యక్ష గత కాలంలో 2,922 భవనాలను శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వీటిలో 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉన్నాయి అధ్యక్ష. అంటే 5 నుండి 10% లేదా చిన్న చిన్న వర్క్స్ మాత్రం మిగిలిపోయినాయి అధ్యక్ష. వాటి కోసం మాత్రమే 4 కోట్లు రిలీజ్ అయ్యాయని నేను చెప్పాను అధ్యక్ష. అవి ముగింపు దశలో ఉన్న వాటికి మాత్రమే. కానీ పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయాలి అనుకుంటే 193 కోట్లు కావాలి అధ్యక్ష మాకు అంగన్వాడీ బిల్డింగ్స్ మొత్తం పూర్తి చేయడానికి. అయితే 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉండగా 873 స్లాబ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 351 పైకప్పు స్థాయి దాంట్లో ఉన్నాయి అధ్యక్ష. 269 లింటెడ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 429 బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 52 కేవలం పునాదులు మాత్రమే తీశారు అధ్యక్ష. ఇది వీటి తాలూకా పూర్తిగా వివరాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సభ్యులు ఎన్ఆర్జీఎస్లో కానీ వేటిల్లో కానీ వాళ్ళు ఇస్తే మంచిదే అధ్యక్ష. అయితే ఇప్పటికి ఈ రోజుకి ఫైనాన్స్ నుంచి మనకు 4 కోట్లు శాంక్షన్ జరగడం